టైం ఎంత అయిందబ్బా? అరే 12 బావేనా? అనవసరంగా ఈరోజు ఆఫీసుకి ముందే వచ్చినట్టున్నాను. అవునండి, ఆఫీస్కి టైంకి ఎవడన్నా వస్తాడు, దాంట్లో వెరైటీ ఏముంది? ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్. ఐ డోంట్ లైక్ ఇట్. శతకోటి లింగాల్లో ఒక బోల్డ్ లింగం లాగా బిక్కు బిక్కుమంటూ భయపడుతూ రోజు ఆఫీస్కి టైంకి రావటమా? నో, నెవర్, నాట్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏమయ్యా కమల్నాభం, ఇదేనా ఆఫీసు రావటం, లేకపోతే కొంపతీసి ముందే వచ్చావా? నీ పంక్చువాలిటీ తగలయ్యా. అన్న మీరు మేనేజరు, నేను సబ్ మేనేజర్ని. నేను మీకంటే ముందుగా ఆఫీస్కి రావడమా తప్పు కదండి? అవునయ్యా. ఇదిగో కమల్నాభం, ఏమిటో గాని ఇట్లా గట్టి ప్రిన్సిపల్ మీద నిలబడి ఉండేటువంటి మనుషులంటే నాకు వల్లమాలిన అభిమానం అయ్యా. కాకపోతే ఆ అభిమానాన్ని లోపల దాచుకోలేక బయటికి కక్కేస్తూ ఉంటాను. ఏమిటి అర్థం కాలే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే గాని అవును, ఇంతకీ మన ప్యూన్ గాడు వచ్చాడు ఆఫీస్కి? రాలేదు సార్. రాడేమో. పర్వాలేదు కానీ ఇక మన అసిస్టెంట్ ఊర్మిళాదేవి ఉంది కదా, నువ్వు వెళ్ళి ఆవిడ పంపించు. అలాగే సార్. ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదు. అరే, ఈ ఆఫీసుకు ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉందని, ఈ కల్చర్కు అతీతంగా నడుచుకోకూడదని అర్థం చేసుకోదే. వెరీ బ్యాడ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏమిటి మిస్ ఊర్మిళాదేవి, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యువర్ పెర్ఫార్మెన్స్. అయితే ఇది అర్థం కదా? ఏంటి సార్, ఏమైంది? ఏమవటం ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకో. ఈ రోజు ఉదయం 10:30కి నువ్వు ఆఫీసుకు వచ్చావా లేదా? నాకు చాలా రిలయబుల్ గా తెలిసింది. కమాన్. వచ్చాను సార్. అంత తొందరగా ఆఫీస్కి అవ్వడమన్నట్టు నిన్ను? ఓహో అదా. ఈ రోజు మా అమ్మ ఉన్న మా వదిన బాగా కొట్టుకున్నారు. అసెంబ్లీ లెవెల్లో గొడవపడారు. మా అన్నయ్య ఉన్నాడు కదా, మధ్యలో ఎంటర్ అయ్యాడు. ఇక ఆ గోల్ భరించలేక తలనొప్పి వచ్చేసి ఆఫీస్కి త్వరగా వచ్చేసాను. ఓహో, అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తమరు ఆఫీసుకి టైంకి రావాల్సి వచ్చిందన్నమాట. ఓకే, వచ్చావు పో. వచ్చిన దానికి కామ్గా సీట్లో కూర్చోకుండా తగుదునమ్మా అంటూ ఆ కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ ఇవ్వడం మొదలు పెట్టమన్నట్ట నిన్ను. సార్, అసలు మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను సార్? నేను కంప్యూటర్ ముందు వర్క్ చేయడమా? చా చా చా, నేను కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుతున్నాను సార్. గేమ్స్. చంపావు పో. వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అన్నట్టు ఊర్మిళాదేవి, మన డ్రైవర్ వస్తే అతను కారు తీసుకొని మా ఇంటికి అర్జెంట్ గా వెళ్ళమని చెప్పు. మా ఆవిడ ఏదో షాపింగ్కి వెళ్ళాలంటే ఆలస్యం అయితే నన్ను వాయించి వస్తుంది. అర్థం కాలే? అన్నట్టు మన కారు మార్చేసి స్కోడా కారు తీసుకుందాం అనుకున్నాం కదా. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకతను కొటేషన్ తీసుకొని వస్తాడు. ఒకవేళ వస్తే నా దగ్గరికి పంపించు. ఏడే అర్థం కాలే? కమల్నాభం, ఏమిటి విషయం? సార్, ఇది చాలా అర్జెంట్ ఫైల్ సార్. అర్జెంటే కదా, తర్వాత చూడొచ్చులే. ఏడి అర్థం కాలే? అర్జెంట్ కంటే ఎక్కువ సార్. ఏమిటి విషయం? అసలు దీంట్లో విషయం ఏమన్నా ఉందా? అది చెప్పు ముందు. లేకపోవడం ఏంటి సార్, అసలు ప్రపోజలే 3 కోట్లు. మరి చెప్పమే. ఇటీ పెన్నిటి. బాగుంది, బాగుంది. ఇక దీనిలో కాస్త అంకెలు పెంచుకుంటూ పోతే అటు ఆ సప్లయర్కి లాభం, మనకి దిట్టంగా కిక్ బ్యాక్. ఏది అర్థం కాలే? అర్థమైంది సార్. మరి అదే కదా నేను చెప్పేది సార్. ఇవి 10 రోజుల నుంచి వచ్చిన లెటర్స్ సార్. ఏముంది లేవా, ఇప్పుడు అర్జెంట్ గా చూసేది ఏముంది? 10 రోజుల నుంచి చూడండి. అవుననుకోండి సార్, కానీ ఇందులో ఓ సీరియస్ డివో రిమైండర్ ఉంది సార్. దాన్ని అర్జెంట్ గా డిస్పోజ్ చేసేయాలి. ఏమిటా ఏమన్నా? అర్జెంట్ డిస్పోజలా? ఏదా కాగితం ఏంటి ఒకసారి చూద్దాం. ఇదిగోండి సార్. ఓ, ఈ డివో లెటరేనా? ఇక చూడవయ్యా కమల్నాభం, నేను ఇప్పుడు గమ్మత్తు చేస్తానయ్యా. నీ కళ్ళ ముందే ఈ డివో లెటర్ కి అర్జెంట్ డిస్పోజల్ ఇచ్చేస్తాను. ఏది అర్థం కాలా? ఏమిటయా మొహమాట పడతావు సార్? అది ఆల్రెడీ ఇన్వర్డ్ రిజిస్టర్ లో ఎంటర్ అయిపోయింది సార్. రేపు ఎవరైనా వెరిఫైకి వస్తే? పిచ్చివాడివయ్యా, రేపు ఎవడైనా వెరిఫై ఎట్లా చేస్తాడయ్యా? ఇవాళే మన ఇన్వర్డ్ రిజిస్టర్ పోయిందిగా. ఏది అర్థం కాలా? అర్థమైంది సార్. సార్, దీని మీదైనా ఓ సంతకం పారేయండి. ఏమిటయ్యా అది? ఏమయ్యా కమల్నాభం, నీకు అసలు బుద్ధుందా? మీ పిన్నత్త గారికి 5 స్టార్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి, అదేదో మీ అమ్మగారికి జరిగిన ఆపరేషన్ అని చెప్పి అటు హాస్పిటల్ వాళ్ళని ఇటు మన ఆఫీసు వాళ్ళని బురిడీ కొట్టిస్తావా? అరే అరే, 1,20,000 రూపాయల క్లెయిమ్ ఇది ఎవడబ్బా సొమ్ము అనుకున్నావా కమల్నాభం? నో 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 నో, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఏంటండి రేజ్ అయిపోతున్నారు? కొన్ని చూసి చూడనట్టు ఉండాలి.
అంతేనండి, కోఆపరేషన్ అంటే అదే. నో నో నో, దిస్ ఈస్ గ్రాస్ ఇర్రెగ్యులారిటీ. ఐ కెనాట్ అగ్రీ ఫర్ దిస్. దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్చా సార్? ఇది జెన్యూన్ ట్రీట్మెంట్ కి సంబంధించిన క్లెయిమ్ సార్. మొన్న ఈ మధ్య ఏం జరిగిందంటే ఒక ఆవిడ వచ్చి ఎందుకులేండి చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఇదా కమలాభం అదేనా నీ దగ్గర ఉన్నది. మనిషిని ఊరికే అట్లా సస్పెన్స్ లో పెడతావు ఎందుకు? విషయం ఏమిటో చెప్పొచ్చుగా. ఒక ఆవిడ వచ్చి మీ మేనేజర్ గారు ఉన్నారా అని అడిగింది. దానికి మన ఆఫీస్ లో ఎవరో వెర్రి బాగుల వాడు ఆయన ఎల్టీసీ మీద వారి వైఫ్ తో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు అని చెప్పాడు. అంతే, ఆ మేనేజర్ గారి భార్యని నేనే అంటూ భద్రకాళలాగా ఉగ్రతాండవం చేయడం మొదలు పెట్టింది. ఆమెను శాంతపరచలేక మా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏంటి అర్థం కాలా? అర్థమైంది. ఎందుకయ్యా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావు? ఇప్పుడు ఏమైందని? ఇదిగో నీ క్లెయిమ్ శాంక్షన్ చేయాలి అంతే కదా. ఇదిగో శాంక్షన్ వెళ్ళిరా. కమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వెధవకి ఫైల్ మీద సంతకం పెట్టబోతే నా కొంప కొల్లేరేగా. ఏమిటమ్మా ఊర్మిళాదేవి, నీది కూడా ఏమన్నా క్లెయిమా? అది కాదు సార్, లంచ్ కి క్యాంటీన్ బాయ్ కి ఏం చెప్పమంటారు? స్వీట్ ఏమో రవ్వ కేసరి గులాబ్ జామ్ చేశాడంట. ఓహో, రెండు చేశాడా? రెండు దమ్మను. పోతే ఈ రవ్వ దోశ మంచి రోస్ట్ చేసి దాంట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, మన మిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర వేసి శుభ్రంగా తీసుకురామని చెప్పు. సాగు కాఫీ కూడా ఒకటి తీసుకురావాలి. అర్థం కదా? వెళ్ళరా. అబ్బో లంచ్ టైం అవుతుంది. రవ్వ దోశ వస్తే దడదల్లా హడిచ్చేయటమే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను నువ్వెవరో నాకు చెప్పక్కల్లా, అవతారం తెలుస్తూనే ఉంది. ఆ స్కోడా కంపెనీ ఎగ్జిక్యూటివ్ అంతే కదా. ఇదిగో మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. బిల్లులో మీరు ఎంత వేసుకుంటారో మీ ఇష్టం, నేను అడ్డు పెట్టను. మేము కళ్ళు మూసుకొని పాస్ చేసి పారేస్తాం. కానీ మా కిక్ బ్యాక్ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాం. ఏది అర్థం కాలే? అదిగా సార్, ఇప్పుడు మీ పై వాళ్ళ నుంచి ఆడిట్ నుంచి ఇబ్బందులు ఏం లేకపోతే నువ్వెవరివయ్యా బాబు? వెర్రి బాబులు వాళ్ళ ఉన్నావు. నాకు పై వాళ్ళు ఎవరయ్యా? ఇదిగో మా ఎండి నాకు బంధువే, మా ఆవిడ తరఫు. మిగతా వాళ్ళనే నేను అసలు కేర్ చేయను. ఏది అర్థం కాలే? అయితే ప్రాబ్లం ఏం లేదు సార్. నన్ను చూస్తే చాలా మంది కడుపు మంటయ్యా. అంటే ఏంటి? ప్యూర్ జలసీ. ఎలా స్కామ్స్ అన్నారు, స్కాండల్స్ అన్నారు, ఆకాశరావన్న ఉత్తరాలు గీకారు, విత్తనాలు నాణ్యంగా లేవన్నారు, పంటలు నాశనం చేశానన్నారు, మన క్రిమి సంహారక మందుల్లో కల్తీ చేసినా నేను పట్టించుకోలేవన్నారు. నానా హడావిడి చేశారు. ఇక నన్నే కాదు, నా మనుషుల్ని కూడా ఇప్పటిదాకా ఎవడు ఏమీ చేయలేకపోయాడు. దట్ ఈస్ మై ఇన్ఫ్లుయెన్స్ అండ్ దట్ ఈస్ మై స్టేటస్. ఏది అర్థం కాలే? సార్, మీ సంస్థకి కొత్త చైర్మన్ గారు వచ్చారని ఈ మధ్య పేపర్లో చదివాను. వచ్చాళ్లే వాడో కొత్త బిచ్చగాడు. అయితే ఒకటి వాడిని ఇప్పుడు చూడలే, వాడి గురించి వింటమే. వాడో కొర్ర కుంకట. మోస్ట్ ఇంప్రాక్టికల్ ఫెలోసే వీళ్ళంతా. పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ అని ఏదో నీతి నిజాయితీ స్ట్రిక్ట్ గాడిద గుడ్డు అంటూ పెద్ద పెద్ద లెక్కలు దంచుతున్నట్ట. ఇక నా 30 years సర్వీస్ లో అట్లాంటి సత్రగాయ గాళ్ళని ఇంతమందిని చూశానయ్యా. ఇక అర్థం కాలే? ఒకవేళ కొత్త చైర్మన్ గారు మీ మీద వచ్చిన కంప్లైంట్స్ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అప్పుడా వాడు ఉండడు, అయిపోతాడు. వాడు తోక ముడిచి ఏ అండమానం అగర్తలో తొట్టబుట్ట సర్దుకొని పలాయనం చిత్తగిస్తాడు. మనకి అవతల మినిస్టర్ సపోర్ట్ ఉందయ్యా బాబు. ఏమిటి అర్థం కాలే? బాగా అర్థమైంది. ఒకవేళ మీ కొత్త ఆఫీసరు సర్ప్రైజ్ గా మీ ఆఫీస్ ని విజిట్ చేసి మీ అందరికి ఇలా సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తే ఏమిటిది? ఏమిటి మీరు కొత్త చైర్మన్ గారా? సార్ క్షమించండి సార్, ఏదో తప్పైపోయింది, క్షమించండి. మిస్టర్ మేనేజర్, యు ఆర్ అండర్ సస్పెన్షన్. రేపు మీ ఆఫీస్ కి కొత్త మేనేజర్ వస్తారు. నీ మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది. అయ్యా తమరు కొంచెం నిదానించాలి. అవతల మినిస్టర్ మా క్యాస్ట్ వాడే కాకుండా బయట పోలీసులు వెయిట్ చేస్తున్నారు. హాయిగా రెస్ట్ తీసుకో సెల్లో. తయారైపోయింది సార్, తిని వెళ్తారు. అందరూ కలిసి నన్ను రోస్ట్ చేసుకొని తినండి.